సో ఈ వీడియో ఎవరైతే భుజం నొప్పితో బాధపడుతున్నారో, అదేవిధంగా ఫ్రోజన్ షోల్డర్ అండి, నరకమైన నొప్పి అండి, ఆ నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళ కోసం అండి. సో ఎవరైతే భుజం నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళ ఒక డైలీ దినచర్య కూడా నరకంగా అనిపిస్తుందండి. వాళ్ళు ఆఖరికి తాగే గ్లాసు కూడా పట్టుకున్నారంటే భుజం నొప్పికి అల్లాడిపోతారండి. అదేవిధంగా హోమ్ చేసుకోవాలన్నా, స్నానం చేయాలన్నా కానీ, లేకపోతే ఆఖరికి పడుకున్నప్పుడు కూడా ఆ భుజం అనేది నార్మల్గా పెయిన్ అనేది 24/7 తెలుస్తూనే ఉంటుందండి. అంత నరకంగా ఉంటుంది నొప్పి అనేది. సో ఈ ఒక ప్రాక్టీస్ని మీరు ఎవరైతే భుజం నొప్పితో బాధపడుతున్నారో, అదేవిధంగా ఫ్యూచర్లో నాకు ఎలాంటి భుజానికి సంబంధించిన నొప్పి రాకూడదు, ఫ్రోజన్ షోల్డర్స్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సీక్వెన్స్ని కనుక మీరు ఒక 7 days ప్రాపర్గా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయగలిగితే ఖచ్చితంగా 100 కాదని 1000% మీరు మీ యొక్క భుజం నొప్పి నుంచి 60 to 80% వరకు మీరు రిలీఫ్ని పొందుతారండి. దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి. మీరు ఒకటి ఎవ్రీడే కూడా ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా ఒక 5 నిమిషాలు కుదిరితే, లేదు టైం లేదు అంటే కనీసం 2 నిమిషాలండి, కనీసం ఒక 2 నిమిషాలు కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఉన్న భుజం నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. అండ్ అదేవిధంగా మీరు ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం వామ్గా ఉండేలా చూసుకోండి. ఇది చలికాలం కాబట్టి నార్మల్గానే చాలా మంది కూడా భుజాల నొప్పి అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా కామన్ అండి. ఎవరైతే డయాబెటిక్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది మ్యాక్సిమం చాలా మంది చూస్తామండి. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఒక రూమ్ టెంపరేచర్ని కొంచెం వామ్గా ఉండేలా చూసుకోండి. అది చాలా 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 ముఖ్యమండి. అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో భుజం నొప్పి తగ్గడం కోసము మన కిచెన్లో ఉన్న చిన్న చిట్కా అండి, దాంతో మనం భుజం నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మొదటగా మన వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు మన ప్రాక్టీస్ని మీరు నాతో పాటు స్టార్ట్ చేయండి. ఒక 5 నిమిషాలండి, ఒక 5 minutes ప్రాక్టీస్ చేయండి. 5 minutes తర్వాత మీకు కొంచెం స్టిఫ్నెస్ తగ్గడము, నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ పొందడం ఖచ్చితంగా మీరు గమనిస్తారండి. అదేవిధంగా ఈ ప్రాక్టీస్ని మీరు కనుక ఒక 1 week కానీ 10 days కానీ రెగ్యులర్గా చేయగలిగితే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేసుకోవచ్చండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times, పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు అండి. ఎంత కుదిరితే అంతే అండి. నేను 10 సార్లు చెప్పే కదా అని చెప్పేసి 10 సార్లు చేస్తే అవసరం లేదండి. ఒకళ్ళ బాడీ 10 సార్లు చేయగలుగుతుంది, కొంతమంది 5 సార్లు చేయగలుగుతారు, కొంతమంది 3 చేయగలుగుతారండి పెద్దవాళ్ళు, నొప్పి ఉన్న వాళ్ళు. సో మీరు మీ బాడీ తగ్గట్టుగా ఎంతవరకు మీకు కుదిరితే అంతవరకు చేసుకొని సరిపోతుంది. సో మన ఒక ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ స్ట్రెంగ్స్ అండి. ఇది పెద్దవాళ్ళు, అదేవిధంగా ఎవరైతే భుజాల నొప్పితో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మీరు కుదిరితే నించోండి, లేకపోతే కంఫర్ట్గా ఉండే విధంగా చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. మన ఒక చేతిని కింద పెట్టేసి మన ఒక భుజాల్ని ఈ విధంగా చెవు దగ్గరికి టచ్ చేయడానికి ట్రై చేయాలండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఎంత బాగా మనం పైకి లాగలితే అంత మంచిదండి. చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు కనుక నొప్పి తెలుస్తుంటే మరి ఎక్కువగా ట్రై చేయకండి. ఇనీషియల్గా మీరు స్లోగా నిదానంగా చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ మనకి మూమెంట్ రావడం ఇంపార్టెంట్ అండి. చేసేటప్పుడు స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్స్ అండి. షోల్డర్ రొటేషన్స్ మనం చేతిని ఈ విధంగా రిలాక్స్ కింద పెట్టేసి మనం ఒక భుజాన్ని ముందుకి, పైకి, వెనక్కి, కిందకి మనం కొంచెం బలవంతంగా మన ఒక భుజాల మూమెంట్ని చేయాలండి. ఈ విధంగా ముందుకి, మళ్ళీ పైకి, ఇప్పుడు వెనక్కి, ఇప్పుడు కిందకి, ముందుకి, పైకి, వెనక్కి, కిందకి. మీకు ఫ్రీగా మూమెంట్ అనేది ఫ్రీగా ఉందనుకోండి, మీరు నార్మల్గా ఒక రొటేషన్ లాగా చేయొచ్చండి. ఈ విధంగా ఒక 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్. కానీ చేసేటప్పుడు ఏదో నార్మల్గా చేయదండి, కంప్లీట్గా టైట్గా చేయాలండి. మీరు ఒక 4 నుంచి 5 చేయంగానే మీకు భుజాల దగ్గర నార్మల్గా నొప్పి లేని వాళ్ళకు కూడా కొంచెం టైట్నెస్, స్టిఫ్నెస్ తెలుస్తుందండి. పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధంగా 10 times క్లాక్ వైజ్, మళ్ళీ 10 times యాంటీ క్లాక్. కంప్లీట్గా చూడండి, కిందకి, వెనక్కి, పైకి, ముందుకి, ఈ విధంగా కంప్లీట్గా 10 times క్లాక్ వైజ్ అండ్ 10 times యాంటీ క్లాక్. అండ్ ఒక 30 seconds బ్రేక్ తీసుకోండి. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింపుల్ షోల్డర్ రొటేషన్స్ అండి. మన ఒక చేతుల్ని ఈ విధంగా మన భుజాల దగ్గర ప్లేస్ చేసి మన ఒక ఎల్బోస్ ఉన్నాయి కదా, ఈ ఒక ఎల్బోస్ని కింద జాయిన్ చేయడానికి ట్రై చేయాలి, టచ్ చేయడానికి ట్రై చేయాలి. టచ్ చేసిన తర్వాత మన ఫోర్ హెడ్ వరకు ఇదే విధంగా టచ్ చేసి పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలండి. ఇక్కడ ఓపెన్ చేసి కంప్లీట్గా వెనక్కి తీసుకెళ్ళి కిందకి టైట్గా, మళ్ళీ కింద చూడండి జాయిన్ చేస్తాము, కింద టచ్ చేసి
టచ్ చేస్తూనే పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలండి. ఫోర్ హెడ్ వరకు ఇక్కడ ఓపెన్ చేయాలి ఈ విధంగా 30 సెకండ్స్ కానీ, లేకపోతే ఒక 10 రొటేషన్స్ క్లాక్ వైజ్, 10 రొటేషన్స్ యాంటీ క్లాక్. సో యాంటీ క్లాక్ చేసేటప్పుడు మన ఒక ఎల్బోస్ని మనము మన ఒక ఫోర్ హెడ్ లెవెల్లోనే ఫస్ట్ జాయిన్ చేసి కిందకి తీసుకోవడం ట్రై చేయాలండి. చూడండి, భుజాల దగ్గర ప్లేస్ చేసిన ఫింగర్స్ని వెనక్కి పైకి, ఇప్పుడు ఫోర్ హెడ్ దగ్గర జాయిన్ చేసి కిందకి ఈ విధంగా 30 సెకండ్స్ లేకపోతే 10 టైమ్స్. స్లోగా రిలాక్స్గా ఎంతవరకు కుదిరితే ఎంతవరకు అని ఇనిషియల్గా మీరు 5 టైమ్స్ చేయండి, ఇబ్బంది లేదండి. ఇనిషియల్గా 5 టైమ్స్. సో మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మనం వాల్ సపోర్ట్తో చేస్తామండి. వాల్ సపోర్ట్తో చేస్తాము. వాల్ సపోర్ట్తో మన ఒక చేతిని కంప్లీట్గా రొటేట్ చేస్తామండి. కంప్లీట్గా రొటేట్ చేస్తాము. సో ఈ పొజిషన్లో మనము వాల్కి వన్ సైడ్ నుంచి నించొని మన ఒక చేతిని ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ఈ విధంగా ప్లేస్ చేయాలి. మన ఒక భుజం అనేది ఈ విధంగా వాల్కి టచ్ అయి ఉండాలండి. వాల్కి టచ్ అయి ఉండాలి. టచ్ అయి ఉండి చూడండి ఈ విధంగా స్లోగా నిదానంగా వాల్ని టచ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కష్టమేదనుకోండి, స్లోగా ఈ విధంగా ఎంతవరకు కుదిరితే అంతవరకే అండి. స్లోగా నిదానంగా చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ రావాలండి, వెనక్కి రావాలి. చూడండి, ఇక్కడ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మన ఒక బాడీ ఇలా వెళ్ళిపోతుందండి. ఈ విధంగా గోడకు వాలకూడదండి. మన స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, చెస్ట్ స్ట్రైట్గా ఓపెన్ చేసి ఉంచాలండి. ఇదే విధంగా కావాలి స్లోగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ స్లోగా వాల్ని టచ్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్, 3 టైమ్స్ యాంటీ క్లాక్. స్లో మూమెంట్ ఉండాలి, నిదానంగా చేయాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత టైట్నెస్ తెలిస్తే స్లోగా ఫింగర్స్తో ఈ విధంగా మూమెంట్ ఇవ్వచ్చండి. ఫింగర్స్తో ఈ విధంగా మూమెంట్ ఇస్తూ రావచ్చు. సో రివర్స్ వచ్చేటప్పుడు సేమ్ అదే విధంగా మనం ఒక భుజాన్ని టచ్ చేసుకుంటూ స్లోగా నిదానంగా కంప్లీట్ రొటేషన్ అండి. కంప్లీట్గా రొటేషన్ ఈ విధంగా. సో ఈ ఒక ప్రాక్టీస్ని మీరు ఒక 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 2 చేతులకి, లెఫ్ట్ హ్యాండ్ అదేవిధంగా రైట్ హ్యాండ్ కూడా. ఎవరికైతే నొప్పి ఎక్కువగా ఉందో వాళ్ళు ఎంతవరకు కుదిరితే అంతవరకే చేయండి. ఒకవేళ కంప్లీట్ రొటేషన్ కావట్లేదు అనుకోండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వరకే చేశారండి, సరిపోతుందండి. ఇక్కడ వరకు చాలు. రేపు ఒక 5 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత చేయంగా స్లోగా మన ఒక షోల్డర్ ఫ్రీ అయింది అనుకోండి, కిందకి వెళ్తుందండి. సో నేను చెప్పే కదా అని చెప్పేసి కంప్లీట్గా రొటేట్ చేయాలి అని చెప్పేసి మైండ్లో పెట్టుకోకండి. మీ యొక్క బాడీ, మీ యొక్క షోల్డర్స్ మీకు ఏ విధంగా సహకరిస్తుందో అంతవరకు చేయండి, సరిపోతుందండి. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి వాల్ క్లైంబింగ్ అండి. వాల్ క్లైంబింగ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా భుజాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసము మనం ఇందాకేం చేసామో వాల్ని టచ్ చేసుకుంటూ మన ఒక హ్యాండ్ రొటేట్ చేసామండి. ఇప్పుడు ఏం చేస్తామండి, మన ఒక చిన్, మన ఒక చెస్ట్ని ఈ విధంగా వాల్కి టచ్ చేయాలండి. వాల్కి టచ్ చేసి పెట్టుకోవాలి. చెస్ట్ అండ్ చిన్న ఈ విధంగా వాల్ దగ్గర టచ్ చేసి మన ఒక చేతుల్ని చెస్ట్ లెవెల్లో టచ్ చేసి స్లోగా చూడండి ఈ విధంగా రిలాక్స్గా ఎంతవరకు మీ యొక్క చెయ్యి సహకరిస్తుందో, భుజం సహకరిస్తుందో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ స్లోగా రావాలండి, నిదానంగా. దీన్ని ఒక 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా కంప్లీట్ స్ట్రెచ్, మళ్ళీ నిదానంగా కిందకి. సో దీని యొక్క 1 మినిట్ అండి, లేకపోతే ఒక 3 to 5 టైమ్స్. సో ఇంతవరకు మన ఒక వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి ఇప్పుడు నేను చెప్పే చేయాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఒక షోల్డర్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం కావచ్చు, అదేవిధంగా మన ఒక పెయిన్ని తగ్గడం కోసం కావచ్చు. ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరం కూడా పూజలు చేస్తామండి. పూజ చేసినప్పుడు ఏం చేస్తామండి, దేవుడికి హారతి ఇస్తాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనము మన ఒక 2 చేతుల్ని ఈ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా పెట్టకూడదండి. ఈ విధంగా చేతు స్ట్రైట్గా ఉండకూడదు. చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టకూడదండి. మన ఒక ఎల్బోని ఇలా బెండ్ చేయాలండి. ఇలా బెండ్ చేసి పెట్టాలి, బెండ్ చేసి ఉంచాలండి. సో ఈ విధంగా బెండ్ చేసి ఇక్కడి నుంచి నిదానంగా హారతి ఇచ్చినట్టు కంప్లీట్గా ఒక సర్కిల్ అనమాట. స్లోగా ఇక్కడ చూడండి, నేను ఓన్లీ నా చేతులు మాత్రమే ఆడించట్లేదండి. నా ఒక షోల్డర్ బాల్, నా ఒక భుజాన్ని కూడా చూడండి పైనుంచి వెనక్కి కంప్లీట్గా ఈ విధంగా కంప్లీట్గా 5 4 3 2
1. ఇప్పుడు అదేవిధంగా యాంటీ క్లాక్. ఒకవేళ మీరు ఒక 10 సెకండ్స్ చేయగలుగుతారు అనుకోండి, సరిపోతుందండి. 30 సెకండ్స్ చేయగలిగితే చాలు. మ్యాక్సిమం 1 మినిట్ అండి, మినిమం 20 సెకండ్స్ అండి. ఈ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన షోల్డర్ యొక్క మొబిలిటీ అదేవిధంగా స్టిఫ్నెస్ ఉన్నా కానీ తగ్గడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఒక్కసారి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ అయిన వెంటనే బ్రేక్ తీసుకోకూడదని సేమ్ పొజిషన్లో హోల్డ్ చేయాలండి. సేమ్ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలని ట్రై చేయండి. మినిమం 10 సెకండ్స్ అండి, మ్యాక్సిమం 1 మినిట్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇదే పొజిషన్లో హోల్డ్ చేయాలండి, కదలకుండా. స్లోగా హోల్డ్ చేసేటప్పుడు భుజాల పైన బరువు ఎక్కువవుతుంది, స్లోగా మంట పుడుతుందండి మనకి. అంతవరకు మ్యాక్సిమం హోల్డ్ చేయని ట్రై చేయండి. మీకు డిస్కంఫర్ట్ ఉంటే రిలాక్స్ అయిపోవచ్చు. కౌంట్ చేసుకోవాలి, ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారో హోల్డ్ చేయాలి, నిదానంగా రిలాక్స్. మన ఒక లాస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ స్టెప్స్ని ఫాలో అయిన తర్వాత మనం లాస్ట్ చేయాల్సిన మూమెంట్ వచ్చేసి పెద్దవాళ్ళు అదేవిధంగా ఆల్రెడీ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ చూడండి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని నించోవాలి, లేకపోతే హ్యాపీగా మీరు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు అండి. చైర్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఈ విధంగా చేతులు ముందు పెట్టి మనము ఫస్ట్ మన ఎల్బోస్ని లిఫ్ట్ చేయాలి. మనం ఒక ఎల్బోస్ని లిఫ్ట్ చేయాలండి సైడ్స్కి, ఈ విధంగా. అది చాలండి, దీనికన్నా మించొద్దు. ఈ విధంగా చూడండి, ఇలా చేయొద్దండి. చేతులు ముందుకు రాకూడదండి, ఇది కిందకే ఉండాలి. ఈ విధంగా ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ మీకు స్లోగా మీ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంత్ పెరుగుతుంది అనిపిస్తే ఒక 1 మినిట్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. దీన్ని కనుక మీరు ప్రాపర్గా ఒక 1 మినిట్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే, 1 మినిట్ కాకపోయినా ఒక 10 టైమ్స్ కానీ 15 టైమ్స్ చేయగలిగితే మీరు లిటరల్లీ 10th రెపిటేషన్ నుంచి బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ అండి ఇది. ఒకవేళ దీన్ని మోడిఫై చేసుకోవాలి, నాకు కొంచెం షోల్డర్ పెయిన్ తగ్గింది, అదే విధంగా ఫ్యూచర్లో కూడా నాకు షోల్డర్ పెయిన్ రాకుండా ఉండాలి అనుకుంటే సేమ్ దీంట్లోనే చిన్న మూమెంట్ యాడ్ చేస్తామండి. మనము సేమ్ పొజిషన్, పైకి లిఫ్ట్ చేసాము, ఇప్పుడు ఈ విధంగా లిఫ్ట్ చేసి అప్ డౌన్ రొటేట్ రిలాక్స్, అప్ రొటేట్ అప్ డౌన్ రొటేట్. సో ఈ ప్రాక్టీస్ని చేసేటప్పుడు ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతే వాళ్ళు నార్మల్గా ఇందాక కొంచెం చెప్పాము కదండి, ఓన్లీ వాళ్ళ ఒక ఎల్బోస్ని మాత్రం ఈ విధంగా లిఫ్ట్ చేయండి, ఈ విధంగా లిఫ్ట్ చేయండి. ఈ ప్రాక్టీస్ని చేయకండి. సో దీని ఒక 10 టైమ్స్ నుంచి ఒక 20 టైమ్స్ అండి. మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్ లోపు మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి, మీ యొక్క షోల్డర్ పెయిన్ ఏ విధంగా ఉంది, మొబిలిటీ ఏ విధంగా పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, మీ యొక్క పెయిన్ కానీ, ఇవన్నీ కూడా గమనిస్తూ చేయండి. ఖచ్చితంగా మీరు 100% మీ యొక్క భుజం నొప్పి నుంచి విముక్తిని పొందుతారండి. తప్పకుండా మీ యొక్క పెయిన్ తగ్గుతుందండి. డిసిప్లిన్గా రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నానండి, మీ బాడీ ఎంత సహకరిస్తుందో అంతవరకే చేయండి. నేను 1 మినిట్ చెప్పే కదా అని చెప్పేసి 1 మినిట్ చేయాలని చూడకండి. మీ బాడీ 10 సెకండ్స్ కలిసిపోతుందండి. కొందరు బాడీ 1 మినిట్ చేయగలుగుతారు, కొంతమంది 30 సెకండ్లు చేయగలుగుతారండి. సో మీ బాడీకి తగ్గట్టుగా మీరు ఎంతవరకు చేయగలిగితే నిదానంగా ఆ విధంగా చేయండి. చేసేటప్పుడు మధ్యలో ఎక్కడన్నా కానీ మీకు కొంచెం పెయిన్ లాగా కానీ, నీడిల్ ప్రికింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే మరీ ఎక్కువగా మంటలాగా తెలిస్తే మీరు దాన్ని అక్కడికి ఆపేసి రిలాక్స్ అయిపోండి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు, భుజానికి సంబంధించిన నొప్పులు అనేది నార్మల్ అండి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా డైట్ తీసుకొని మన ఒక డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకున్న భుజం నొప్పి, మనకున్న స్టిఫ్నెస్ కావచ్చు, పెయిన్ కానీ ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో మీరు మీ యొక్క డైట్ని కనుక ప్రాపర్గా చిన్న కరెక్షన్స్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు డయాబెటీసే కాదండి, మీ యొక్క లోపల ఇంటర్నల్ సిస్టమ్ కూడా స్ట్రెంథనింగ్ జరిగి మీకు రికవర్ అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుందండి. సో మీ యొక్క డైట్లో మీరు రెగ్యులర్గా ఆమ్లా కావచ్చు, బిటర్ గ్రౌండ్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినచ్, కేల్, బ్లాక్ గ్రామ్స్ అండ్ అదేవిధంగా సోయా అండి. సోయా ప్రోడక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అండి. సో మీ యొక్క డైలీ మీల్స్లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఉండేలా చూసుకోండి, ప్లాన్ చేసుకోవాలండి. మీరు మీల్ చేస్తున్నారంటే ఒక మీల్ లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన వాటిలో ఖచ్చితంగా వీటిలో నుంచి ఒక 3 నుంచి 4 ఐటమ్స్ ఖచ్చితంగా మీరు ఉండేలా చూసుకోండి. తప్పకుండా మీరు స్లోగా గ్రాడ్యువల్గా మీరు తప్పకుండా డయాబెటీస్తో పాటు మీ యొక్క భుజం నొప్పి కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా కుదిరితే రైస్ కావచ్చు, పొటాటోస్ కానీ, బనానాస్, మ్యాంగోస్, పియర్స్ అండ్ అతి ముఖ్యమైనది ప్రాసెస్డ్ ఫుడ్ అండి, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. వీటిని మీరు ఎంత స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయగలుగుతారో మీ హెల్త్కి అంత మంచిదండి, మీ హెల్త్కి అంత మంచిది.
సింపుల్ అండి. మీరు ప్రాపర్గా యోగా చేస్తూ ప్రాపర్గా డైట్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసి మీ యొక్క డైలీ లైఫ్ని కొంచెం చేంజ్ చేసుకున్నారంటే తప్పకుండా మీరు 100 కాదండి, నేను కాదండి, చాలామంది చెప్తూ ఉంటారు ఈ పాటికి, మనం వింటాము స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ ఒక్క 10 డేస్ అండి, ఒక 10 డేస్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. 10 డేస్ తర్వాత మీ బాడీ ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది మీరు చూసారంటే తప్పకుండా మీరు ఇష్టంగా చేస్తారండి. ఆ నెక్స్ట్ ఇంకా మీ లైఫ్ మొత్తం కూడా మీరు ఇష్టంగా చేస్తారండి. సో దీన్ని ఫాలో అవుతూ ఎవరైతే భుజం నొప్పితో బాగా బాధపడుతున్నారో వారికి ఒక చిన్న హోమ్ రెమెడీ అండి. 1/2 కిలో నువ్వుల నూనెలో ఒక 50 గ్రాములు వెల్లుల్లండి. వెల్లుల్లిని కొంచెం నార్మల్గా దంచేసి ఆ నూనెలో వేసి సిమ్లో కొంచెం మరిగించండి. ఆ ఒక వెల్లుల్లి నల్లగా అయ్యేంతవరకు మరిగించిన తర్వాత దాన్ని కొంచెం చల్లార్చి దాంట్లో మిరియాల పొడి ఒక 20 గ్రామ్స్, అదేవిధంగా కర్పూరం అండి, కర్పూరం ఒక 20 గ్రామ్స్, వీటిని కొంచెం పౌడర్ తీసుకొని ఆ రసంలో కలిపేసి మీరు ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు అప్లై చేసిన తర్వాత వాష్ చేసుకోండి. సో ఈ యొక్క లిక్విడ్ని మీరు రోజుకి ఒకసారి అప్లై చేయండి. ఖచ్చితంగా మీరు నేను చెప్తున్న డైట్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన సీక్వెన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క లిక్విడ్ని కూడా మీరు ప్రాపర్గా కనుక ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క భుజం నొప్పి తప్పకుండా తగ్గుతుందండి. మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి, దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి. మీరు రెగ్యులర్గా డిసిప్లిన్గా ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చే వీడియోలో ఎవరైతే పెద్దవాళ్ళు భుజం నొప్పితో బాధపడుతుంటారో వాళ్ళు ఈ యొక్క సింపుల్ సీక్వెన్స్ని కూడా నేను పాటించడం నా వల్ల కాదు నాన్న అని భావిస్తారో వాళ్ళ కోసము కొన్ని పాయింట్స్ చెప్తానండి. సింపుల్ పాయింట్స్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ పాయింట్స్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కానీ, అల్లుడు కానీ, కోడలు కానీ, ఎవరితోనైనా కానీ ఒక నిమిషం పాటు మీకు కనుక పాయింట్స్ పెట్టగలిగితే తప్పకుండా మీరు భుజం నొప్పి నుంచి బయటపడతారండి. ఖచ్చితంగా 60 to 80% మీకు భుజం నొప్పి తగ్గుతుందండి. సో వచ్చే వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలోనే ఈ సీక్వెన్స్ ఫాలో అయ్యి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తారండి. వచ్చే వీడియో మధ్య కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.